నెల్లూరు నగర మేయర్ పుట్లూరి స్రవంతిపై డిసెంబర్ 10వ తేదీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి. 40 మంది కార్పొరేటర్లు, 2 డిప్యూటీ మేయర్లు కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన తదితర విషయాలను మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ మీకు అందిస్తారు. చెప్పండి జయరాజ్, అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా జరగబోతుంది? పోట్లూరు స్రవంతిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది దాదాపుగా డిసెంబర్ 10 పైన జరిగే అవకాశం ఉంది. ఈ డిసెంబర్ 10 పైనకి జరిగేందుకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళు మేయర్కి వ్యతిరేకంగా ఉన్న నగర కార్పొరేటర్లతో పాటు 2 డిప్యూటీ మేయర్లు కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలని నిన్న సోమవారం రోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని సమర్పించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పంపించాల్సి ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ తిరిగి జిల్లా కలెక్టర్కు ఒక నోట్ రావాల్సి ఉంటుంది. ఈ నోట్ ప్రకారం నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టబోయే ముందు ప్రతి కార్పొరేటర్తో, ఈ 40 మంది కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ 1-to-1 మాట్లాడాల్సి ఉంటుంది. అంటే వారు ఇష్టముండి వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్పై సంతకాలు పెట్టారా, ఇష్టం లేక పెట్టారా, ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారు, దానికి గల కారణాలు ఏంటో ఈ 40 మంది చెప్పాలి. ఈ 40 మందితో పాటు 2 తహసీను మరి రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ డిప్యూటీ మేయర్లుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు ప్రవేశపెట్టామన్న విషయాన్ని జిల్లా కలెక్టర్తో 1-to-1 మాట్లాడాల్సి ఉంటుంది. ఈ 1-to-1 మాట్లాడే ప్రక్రియ ఒక రోజుకి దాదాపు 10-20 మందితో జరిగే అవకాశం ఉంటుంది. 40 మందిని 10 నిమిషాలు కేటాయించి 40 మందితో జిల్లా కలెక్టర్ మాట్లాడాల్సి ఉంటుంది. లేదా సామూహికంగా అందరినీ ప్రవేశపెట్టి మాట్లాడాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టరు ఇదేదన్నా ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడుతున్నారా అన్న విషయం ఆయన తెలుసుకోవాల్సి ఉంది. ఆయన తెలుసుకొని ఆయన అంతరంగికంగా వీళ్ళతో సమావేశమైన తర్వాత ఈ సమావేశంలో వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. ఈ క్లారిటీకి వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానానికి డేటు ఇచ్చే అవకాశం ఉంది. ఈ డేటు దాదాపు డిసెంబర్ 10-15 తేదీ మధ్యలో ఉండే అవకాశం ఉంది. సురేంద్ర. ఓకే జయరాజ్, నో కాన్ఫిడెన్స్ మోషన్లో అవిశ్వాస తీర్మానంలో మేయర్ నెగ్గితే పరిస్థితి ఏమిటి? నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ఆ తీర్మానానికి ఏకగ్రీవ తీర్మానం లేకపోతే ఓటింగ్ జరుగుతుందా లేకపోతే చేతులెత్తే పద్ధతిలో జరుగుతారనేది కలెక్టర్ నిర్ణయిస్తారు. కలెక్టరే అప్పుడు అధ్యక్షుడిగా ఉండి కలెక్టరే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ సభ్యులను అందరినీ సమావేశపరిచి మేయర్కి ఎంతమంది అనుకూలంగా ఉంటారో, పోట్లూరు స్రవంతితో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు, కలిసి రాకుండా వ్యతిరేకంగా ఓటేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు చేతులెత్తే పద్ధతి ఉంటుంది. దాదాపు మెజారిటీ పీపుల్ మేయర్కి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో, అంటే మెజారిటీ కార్పొరేటర్లు దాదాపు 40 మంది కార్పొరేటర్లు, 2 డిప్యూటీ మేయర్లు మేయర్కి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఇది మేయర్కి వ్యతిరేకంగానే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అయితే జరగాల్సి ఉంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగేదానికి ఫస్ట్ సమావేశంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని వాయిదా వేసే అవకాశం ఉంది. దీని వాయిదా కొంతకాలం వేస్తారనమాట. రెండోసారి ఇక్కడ ఇది మేయర్ పదవి కాయిలా పడింది, ఫలానా ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ జనరల్కి సంబంధించిన మేయరు ఇక్కడుంటే ఈమెపై అవిశ్వాస తీర్మానం పెట్టారన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్కి మళ్ళీ అది రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తీర్మానాలకు సంబంధించిన కాపీలు జిల్లా కలెక్టర్ ద్వారా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి పోవాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మరో డేట్ కాల్ ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ జరిపేందుకు మరో మేయర్ని ఎన్నుకునేందుకు ఆ మేయర్ ఎవరన్నది అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు జనరల్ కాబట్టి జనరల్లో ఎవరిని ఎన్నిక చేస్తారన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం. అయితే ఆ మేయర్కి సంబంధించిన క్యాస్ట్ ఈక్వేషన్, దీనికి సంబంధించిన డేటా మొత్తం ప్రస్తుతం ఆమె ఎస్టీ జనరల్ కేటగిరీలో ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్ మరోసారి జిల్లా కలెక్టర్ తిరిగి పంపుతారు అనే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రాసెస్ను తిరిగి పంపిన తర్వాత జిల్లా కలెక్టర్ మరోసారి సమావేశపరుస్తారు. ఈ సమావేశపరిచిన తర్వాత మొత్తం కలిసి ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగానో ఎన్నిక పద్ధతిలోనో ఒక పోటీ అయితే ఒక ఎన్నికైతే జరుగుతుంది. మరోసారి మేయర్ ఎన్నిక జరుగుతుంది నెల్లూరు నగర కార్పొరేషన్లో. ప్రస్తుతానికి 2 సభ్యులు ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడు ఈమె మేయర్తో పాటు 3 ఉంటే ప్రస్తుతం 2 సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు అన్నది తేలుస్తారు. అయితే ఈలోపు ఒక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అవుద్దో ఇన్ఛార్జి బాధ్యతలు డిప్యూటీ మేయర్కి వచ్చే అవకాశం ఉంది. సురేంద్ర. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పూర్తయిన తర్వాత పరిస్థితి ఎలా మారబోతుంది జయరాజ్?
అంటే డిప్యూటీ మేయర్ ఎవరన్నది చిరకాల డిప్యూటీ మేయర్గా ఉన్నది రూప్ కుమార్ యాదవ్. ఆయన సీనియర్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. సీనియర్ సభ్యుడు కూడా అనేక సంవత్సరాలుగా దశాబ్దాల కాలం నుంచి నెల్లూరులో అతను కార్పొరేటర్గా ఉన్నాడు. అదే ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. సీనియర్ కాబట్టి సీనియర్కి డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తికే మేయర్ పదవి చేసేందుకు కొంతకాలం అవకాశం వస్తుంది. అయితే మరో మేయర్ని ఎన్నుకునే లోపల ఈయన పరిపాలించవచ్చు. దాదాపు ఇది నెల రోజులు పట్టే ప్రక్రియ. ఈ నెల రోజుల లోపలే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయిన తర్వాత నెల రోజుల పాటు డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ మేయర్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈలోపు మరో సమావేశం ఏర్పాటు చేసి మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉంది సురేంద్ర. ఇది ఇక్కడ పరిస్థితి ఎలా ఎన్నుకుంటారు, ఏ విధమైన పద్ధతి కొనసాగుతుంది, అసలు ఎన్నికల కమిషన్ రూల్స్ ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలియాల్సి ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గిరిజన మహిళ కాబట్టి ఇది గిరిజనులకి ఎస్టీ జనరల్కి కేటాయించబడిన మేయర్ పోస్ట్ కాబట్టి తిరిగి మళ్ళీ ఎస్టీ జనరల్ నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ అంతా కొంతకాలం జరుగుతుంది. ఓకే జయరాజ్, అయితే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎన్ని రోజులు మేయర్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత మేయర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ నోటీసుల ప్రకారం 10వ తేదీ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ వాయిదా పడుతుంది. అప్పటిలోపల డిప్యూటీ మేయర్ యాక్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నుంచి కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వచ్చి జిల్లా కలెక్టర్ మళ్ళీ ఎన్నికల అధికారికి వ్యవహరించి అనంతరం మాత్రమే మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సురేంద్ర, కెమెరామెన్ జోషితో నెల్లూరు కార్పొరేషన్ నుంచి జయరాజ్. ఇవి నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానంలో జరుగుతున్న విషయాలు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మరలా అందిస్తారు. వేచి చూద్దాం.